ఈరోజు మరి యొక్క పాత్రికా సమావేశంలో ఇచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయ మిత్రులందరూ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా జరిగినటువంటి అరాచక పాలన, దౌర్జన్యం పాలన, అణచివేత ఇవన్నీ కూడా మనం రాష్ట్ర వ్యాప్తంగా, అదేవిధంగా మన భీమవరం నియోజకవర్గంలో కూడా యథారాజా తద్రపద అన్నట్టు ఈ యొక్క స్థానిక నాయకులు కూడా గ్రంథి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే గారు చాలా హామీలు తీసుకున్నారు. కొత్తగా పాత హామీలకే దిక్కులేదు, కొత్త హామీలకి సీఎం స్థాయి మన గంజి శ్రీనివాస్ గారి స్థాయిని కూడా మరి వారు తగ్గించుకొని జిల్లా హెడ్ క్వార్టర్ ఇచ్చినప్పటికీ కూడా ఎటువంటి సదుపాయాలు లేకుండా కేవలం అద్దె భవనాల్లోని నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క పరిపాలన వికేంద్రీకరణని వాళ్ళు మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి స్థాయిని, ఒక ముఖ్యమంత్రి స్థాయి వస్తే, ఒక నియోజకవర్గానికి వస్తే ఆ ఎమ్మెల్యే చిరస్థాయిగా నిలిచిపోయేటటువంటి ఏదైనా మంచి ప్రాజెక్ట్ నిమ్మనో, లేకపోతే ప్రజలకు ఉపయోగపడే ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ నిమ్మనో, లేకపోతే ఒక రైతులకు ఉపయోగపడే ఆక్వా హబ్ ఏదైనా నిమ్మనో అడుగుతారు. కానీ మన నాయకులు పాతవి పక్కన పెట్టి కొత్త హామీలు 2 కోట్లు 3 కోట్లు ఇలా సుమారు 40-50 కోట్ల రూపాయలు కేవలం హామీలు తీసుకున్నారు. గంధిసీని అడుగుతున్నాడు, నేను ఇస్తున్నానని చెప్పి సీఎం అటువంటి హామీలకి మేము సిగ్గుపడతా ఉన్నాం జనసేన పార్టీ తరఫున చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇదే సందర్భంలో మరి జన సైనికులంటే కాయా కష్టం చేసుకునే వాళ్ళని, జన సైనికులంటే గుండెల నిండా దేశభక్తులు దింపుకొని వారి యొక్క కష్టాన్ని చెమటగా మార్చి, వారి యొక్క చెమటని చిందించి, వారి రక్తాన్ని చెమటగా చిందించి జనసేన పార్టీ వెంట నడుస్తూ, పవన్ కళ్యాణ్ గారి వెంట నడుస్తూ ఆశయాల్ని, సిద్ధాంతాలని నిలబెట్టే విధంగా ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా మరి జనసేన పార్టీని ఎంతో బలోపేతం చేస్తున్నటువంటి జనసేనులందరూ కూడా, వీర మహిళలందరం కూడా మరి ఆ రోజు గంధి శ్రీనివాస్ గారు చాలాసార్లు జన సైనికులు కానివ్వండి, వీర మహిళలు కానివ్వండి, వీరందరినీ కూడా తాలిబాన్లతో పోల్చారు ఆయన. ఆ విషయం ఇప్పుడు ఎవరో మర్చిపో జన సైనికులందరూ కూడా. అటువంటి గ్రంథి శ్రీనివాస్ గారు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇబ్బందులపైన మేము పోరాడుతూ ఉంటే పాదయాత్ర చేస్తే ఒకే పాదయాత్రపై 3 కేసులు కట్టినటువంటి ఘనత మీది కాదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మా జిల్లా అధ్యక్షుడు గొడుగుల గోవిందరావు గారి పైన ఏ విధంగా వీరవాసనం పోలీస్ స్టేషన్లో దాడి చేయడానికి మీరు ప్రయత్నించారు? మీరు దాడి చేసి మా అధ్యక్షుల పైన కేసు ఏ విధంగా బనాయించారు? అదేవిధంగా మా పిహెచ్ మెంబర్ కంకరా సూరి గారి పైన మీరు ఏ విధంగా కేసులు బనాయించారు? ప్రజల పక్షాన పోరాడితే మా అందరి పైన కూడా, ప్రతి ఒక్కరి పైన కూడా కేసులు పెట్టారు. ఇదే విధంగా 5 సంవత్సరాల నుంచి కూడా జన సైనికుల పైన, జనసేన నాయకుల పైన, వీర మహిళల పైన వీళ్ళు ప్రయత్నించినటువంటి దాడి కానీ, వీరు ఉడత ఊపులకి, వీటి తాటకి చెప్పులకి భయపడట్లేదని ఇప్పుడు ఓసరవెల్లిలాగా రంగులు మార్చి వారి యొక్క సానుభూతి పనుల్ని జన సైనికులుగా చిత్రీకరించే విధంగా మరి ఆయన ఈ యొక్క కార్యక్రమాన్ని చేశారు. అదేవిధంగా మా మిత్రపక్షం అయినటువంటి టీడీపీని పైన సీనియర్ సిటిజన్ అయినటువంటి తోట సీతామహాలక్ష్మి గారి పైన 307 అటెంప్ట్ మర్డర్ కేసులు కట్టించారు. అదేవిధంగా తెలుగుదేశం నాయకుల పైన సుమారు 50 మంది పైన వైఎస్ఆర్సీపీ నాయకులే దాడి చేసి మళ్ళీ అటెంప్ట్ మర్డర్ కేసు కట్టించి నాన్ బెయిలబుల్ సెక్షన్లతోటి ఆయన సుమారుగా 15-20 రోజులు జైల్లో పెట్టించినటువంటి మరి పరిస్థితి మీరు అందరూ కూడా చూశారు. కేవలం మా పవన్ కళ్యాణ్ అయితే మాత్రం భీమవరంలో పోటీ చేస్తూ ఉన్నారు. కానీ ఈ సందర్భంగా నాకు ఒక చిన్న డౌట్ ఉంది. మరి గంధిసీని గారు ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తారో నాకైతే క్లారిటీ లేదు మాకైతే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అయితే 100% భీమవరం నుంచి పోటీ చేస్తారు, మేము బలంగా నమ్ముతున్నాం. కానీ మరి మీరు విజయనగరం నుంచో లేకపోతే
ఏ అమలాపురం నుంచో లేకపోతే ఏ ఉండి నుంచో ఏ కాన్స్టిట్యూన్సీ నుంచో జాయిన్ అవుతారని కూడా మాకు అర్థం కావట్లేదు ఈ జాయినింగ్ చూస్తుంటే. ఏదైనా ఉంటే కనుక నిజాయితీగా రాజకీయం చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.